Good evening friends, welcome to another new video. ఫ్రెండ్స్, మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా మన వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దామా? ఈరోజు టాపిక్ వచ్చేసి నహర్ పాలిఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే నహర్ పాలిఫిల్మ్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ BOPP ఫిల్మ్స్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గమనించినట్లయితే 1098 crores ఉందండి. స్టాక్ ప్రైసెస్ వచ్చేసి 447 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ PE చూడండి 13.4 ఉంది. అదేవిధంగా బుక్ వాల్యూ వచ్చేసి 316 ఉంది. ROCE కనుక గమనించినట్లయితే 14% ఉంది. ROE వచ్చేసి 13.7% ఉంది. అదేవిధంగా డెట్ చాలా తక్కువ ఉందండి. అదేవిధంగా ప్లేస్ పర్సంటేజ్ ఏమీ లేదు. ఓకేనా? అదేవిధంగా డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. ఓకేనా? అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి చూడండి 81% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 6 months రిటర్న్స్ చూడండి 86% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 1 year యొక్క రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 389% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అంటే ఓవరాల్గా మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఓకేనా? ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి. గ్రోత్ అవుతున్న కంపెనీ. ఓకేనా? అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి. సేల్స్ చూడండి. ఇక్కడ లాస్ట్ 2 years కనుక సేల్స్ మీరు చూసినట్లయితే సేల్స్ గ్రోత్ ఎంత మంచి సేల్స్ గ్రోత్ కనబడుతుందో చూసారా? అబ్జర్వ్ చేసి ఇక్కడ 303 crores ఉంటాయి, ఇక్కడ 404 crores అయింది. చూసారా? సో మంచి సేల్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ చూడండి మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ. లాస్ట్ 2 years కనుక మీరు గమనించినట్లయితే చూడండి మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే బ్యాలెన్స్ షీట్ని మీరు అబ్జర్వ్ చేయండి. రిజర్వ్స్ పెంచుకున్నారా తగ్గించుకున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 378 crores ఉన్న రిజర్వ్స్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 764 crores అయింది. అంటే రిజర్వ్స్ ఎంత మంచిగా పెంచుకోవడం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా బోరింగ్స్ తగ్గించుకుంటున్నారా పెంచుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాస్త బోరింగ్స్ పెరగడం జరిగిందండి. సో ప్రాబ్లం ఏం లేదండి. వీళ్ళ దగ్గర వచ్చేసి రిజర్వ్స్ మంచి రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లో పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి మీరు ఇక్కడ ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 70.39 ఉంది. FIs దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.27 ఉంది. DIs దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.01 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 29.33 ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఈ స్టాక్ యొక్క ప్రైస్ని టెక్నికల్ అనాలిసిస్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం చూడు గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వీక్లీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే వీక్లీ మీరు అబ్జర్వ్ చేయండి. వీక్లీ చూడండి, చూసారా? వీక్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం చూడు. వీక్లీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వీక్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీక్లీ కూడా స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ ఉందన్నమాట. ఓకేనా? ఓవరాల్గా మీరు మంత్లీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మంత్లీ కూడా మీకు స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ ఉందన్నమాట. ఓకేనా? అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీలైతే ఈ స్టాక్ని తప్పకుండా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోస్ని చూడండి. మీ యొక్క సపోర్ట్ని లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.